అండి హలో, నిన్నే ఒక్క నిమిషం బుర్ర పెట్టి ఆలోచించు. నీవేం ఆలోచిస్తున్నావో ఈ సమాజం మొత్తం నీ వెనకాలందని ఎక్కడ నిర్ణయిస్తున్నావు. గుర్తదే, ఎవ్వరు నీ వెనకాల లేరు. ఫ్రెండ్స్ అనుకుంటావా, చుట్టాలు అనుకుంటావా, ఇంకెవరైనా అనుకుంటావా, ప్రతి ఒక్కడు నీ వెనకాల ఉన్నట్టే నటిస్తుంటారు. ఏ అంతా పూటకం నీ మీద సంపాదించుకోవడం కోసం. అదే నీ దగ్గర రూపాయి లేకపోతే చూడు, వీళ్ళందరూ నీ దగ్గర ఉంటారా? ఒక్కడు కూడా ఉండడు. కానీ నీ వెనకాల మేమున్నాం, నీతోటే ఉన్నాం. నువ్వంటే మాకు అభిమానం, నువ్వంటే మాకు ఇష్టం, నువ్వు గ్రేటు తోపు అని తెగ నీ వెనకాల తిరుగుతుంటారు. ఇవన్నీ గుంతనక్కలు. సపోర్ట్ ఉండదు. నీ దగ్గర డబ్బు ఉన్నంత వరకు, నీ దగ్గర కష్టాలు ఉంటే ఆ కష్టాల మీద ఎలా సంపాదించుకోవాలని ఆలోచిస్తూ ఇలా బ్రతికే సమాజంలో నువ్వు ఉన్నావు తెలుసా? వీళ్ళందరూ నీ దగ్గర రూపాయి లేనప్పుడు ఎక్కడ మన మీద పడతాడు అని చెప్పేసి ఒక్కడు కూడా నీకు సపోర్ట్ చేయడు. సమాజం మొత్తం నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. ఆఖరికి ఫ్యామిలీ కూడా వదిలేస్తుంది, పిల్లలు కూడా వదిలేస్తారు. ఎవరు నీకు సపోర్ట్ చేయరు. బెస్ట్ ఫ్రెండా వాడు అంతే వదిలేసిపోతాడు. నీ దగ్గర వాల్యూ ఎప్పుడు? అసలు నీకు వాల్యూ ఉందా? వాల్యూ మొత్తం రూపాయికి ఉంది. అది నీ జేబులో ఉన్నప్పుడే నీకు వాల్యూ. అది లేకపోతే ఏం లేదు. అర్థం కావట్లేదా? ఇంకా డబ్బు సంపాదించడం కోసం ప్రయత్నం చెయ్యి. ఎలా పైకి రావాలని చెయ్యి. ఎలా సమాజంలో హోదాలు కావాలని ప్రయత్నించు. ఇవన్నీ కూడా డబ్బుతో మాత్రమే ముడిపడి ఉన్న ప్రపంచంలో మనం ఉన్నాం. ఈ ప్రపంచంలో మనం బతుకుతున్నాం, డబ్బు ప్రపంచంలో బతుకుతున్నాం. అది లేని రోజు నీ శవాన్ని కుక్కలాగా ఈడ్చుకొని పోతాం, చెత్త కుప్పలపడి పడేస్తాం. ఇంకా అర్థం కావట్లే? వాల్యూ ఎక్కడ? ఎవరికి? డబ్బుకి. అది నీ కాడుందా? ఉంటేనే నీకు వాల్యూ. అదే సంపాదించడం కోసం ప్రయత్నం చేయి. డబ్బు సంపాదించడానికి ప్రయత్నాలు అనేక రకాలు ఉన్నాయి. ఒక్క ఆలోచనలో మార్పు. ఈ ఆలోచనలో మార్పు లేకపోతే నేనేం సంపాదించలేవు. ఈ పాడు సమాజంలో ఉంటే నువ్వు అస్సలు సంపాదించలేవు. వీళ్ళందరినీ వదిలేసి, ఈ బంధాలు బాంధవ్యాలు ఫ్రెండ్స్ ఇవన్నీ వదిలేసి, ఇవన్నీ నిన్ను పట్టుకొని ఉన్నంతకాలం నువ్వు ఎదగలేవు. నువ్వు ఎదుగుతున్నా వీళ్ళు ఎదగనివ్వరు. నువ్వు ఏదైతే అనుకుంటావో అది సాధించే అంతవరకు ఎవ్వడి మాట వినకు. విన్నావా? ఇక నువ్వు ఎదిగేది ఉండదు, సంపాదించేది ఉండదు, పేరు ప్రతిష్టలు ఉండవు, సర్వం నాశనం. వీళ్ళందరినీ వదిలేసి ఒకే ఒక్క నీ ఆలోచనని నమ్ము, నీ మనసును నమ్ము. డబ్బు సంపాదించడం మీద ఫోకస్ పెట్టు, పేరు ప్రతిష్టలు సంపాదించడం కోసం ఫోకస్ పెట్టు. అప్పుడు వీళ్ళందరూ నీ వెనకాల వస్తారు. మావోడు తోపు తొడిమని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటారు. చెప్పుకొని టేస్ట్ అలాంటి వాటికి కూడా నువ్వు లొంగకు. లొంగితే నువ్వు ఇంకొక మెట్టి ఎదగాలనుకున్నది కూడా పడిపోదు. ఇవన్నీ పడగొడతానికి, నీకు అభివృద్ధి చెందాలి అని, ఒక పేరు ప్రతిష్టలు డబ్బు పరంగా రావాలి అని అంటే ఇవన్నీ నిన్ను కుంగదీసి పడేయడానికి ప్రయత్నాలు చేస్తాడు. వీటన్నిటిని దాటుకుంటేనే విజయాలు నీకు వస్తాయి. కానీ దానికోసం నువ్వేం మాత్రం ప్రయత్నం చేస్తున్నావు? చెయ్యి, ప్రయత్నం చెయ్యి. నాతో కలవండి, అందరం ఒకటి ప్రపంచాన్ని జయించడానికి ప్రయత్నం చేద్దాం. నాతోనే కాదు, నీ ఆలోచనతో కలిసి నడు. అదే నిన్ను విజయాలు తీసుకొస్తుంది. డబ్బు సంపాదించాలనే మార్గాలు చాలా ఉన్నాయి. వాటిని వెతికితే అనేక రకాల మార్గాలు ఉన్నాయి. అది వెతకకనే నీవు కోల్పోతూ ఉన్నావు. నీ లైఫ్ కోల్పోతున్నావు, సమాజం కూడా కోల్పోతున్నావు. సమాజంతో పనిలేని ముందు నువ్వైతే ఎదగడానికి ప్రయత్నం చేయి. డబ్బు ముఖ్యం, డబ్బుని గెలువు. అర్థమవుతుందా? ఓకేనండి, నమస్తే.